అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. అల్ హక్కస్ 15లో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఒక 40 ఏండ్ల వయసుకు వస్తే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉంది అంటూ ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా 40 ఏళ్ళు నిండితే అతను సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరియు అల్ జుహుద్ 283లో అహ్మద్ చెప్పినట్లుగా ఒక ప్రార్థన కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ఏమిటి అంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అన్నాడు. అతను పూర్తి బలాన్ని పొంది 40 సంవత్సరాలు చేరుకున్నప్పుడు అతను ఇలా అంటాడు, నా ప్రభు, నీవు నాకు మరియు నా తల్లిదండ్రులకు చేసిన నీ అనుగ్రహాన్ని కృతజ్ఞతతో ఉండటానికి మరియు నీవు ఆమోదించిన ధర్మాన్ని చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి. మరియు నా సంతానాన్ని నాకు సద్గుణవంతునిగా చేయము. నిశ్చయంగా నేను నీ వైపు పశ్చాత్తాపడ్డాను మరియు నిశ్చయంగా నేను ముస్లింలలో ఉన్నాను. 40 ఏళ్ళు దాటిన వారు తమ పశ్చాత్తాపాన్ని పునరుద్ధరించుకోవడానికి మరియు సర్వశక్తివంతుడైన దేవుని వైపు తిరిగి రావడానికి మరియు అలా చేయాలని నిశ్చయించుకోవడానికి ఇది ఒక మార్గదర్శకత్వం. ఒకటి, ఇది ఖురాన్ వాక్యమా హదీసా అనేది ఒకటి మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు ఇదైతే గూగుల్ ట్రాన్స్లేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇది ఎలా ఉన్నా సరే మనకి ఇక్కడ ఒక ప్రార్థన అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం ఏ రోజైనా 40 ఏండ్లు వచ్చినా 40 ఏండ్లు రాకపోయినా సరే ఇస్లాంలో పుట్టినరోజు జరుపుకోవటం అనేది లేదు ఖురాన్ మరియు హదీసుల ప్రకారం కనుక చూస్తే కనుక. కాకపోతే మనం ప్రతిరోజు కూడా మనం అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి తల్లిదండ్రుల పట్ల మంచిగా ఉండాలి, సంతానాన్ని మంచిగా చూసుకోవాలి, భార్య పిల్లలని మంచిగా చూసుకోవాలి, భార్య అయితే కనుక భర్తతో, కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, అత్తమామలతో కూడా అందరితో మంచిగా ఉండాలి. మనపైన దేవుడు ఏవైతే బాధ్యతలు పెట్టాడో ఆ బాధ్యతలు నిర్వర్తించడం కోసం ప్రయత్నించాలి. మరియు పాపాల జోలికి వెళ్ళకూడదు, మంచి కోసం ప్రయత్నించాలి, ఇతరులని గౌరవించాలి. ఇలాంటి ఏవైతే ఇంకా మన ద్వారా ఏదైనా తప్పులు జరిగిపోతే దేవుణ్ణి క్షమించమని అడగాలి, మంచి పద్ధతుల కోసం ప్రయత్నించాలి, దేవుడు గ్రంథంలో చెప్పినట్టు జీవించడం కోసం ప్రయత్నించాలి, సైతాన్ నుంచి అల్లాహ్ యొక్క రక్షణ వేడుకోవాలి, నరకం నుంచి కాపాడమని మరియు దేవుడు మనపైన పెట్టిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించమని ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనందరం కూడా ప్రార్థించాలి అని ఇలాంటి ఒక మెసేజ్ మనకి ఇటువంటి విషయాల ద్వారా అర్థమవుతుంది. ఇది కేవలం ఏదో ఒక రోజు 40 ఏండ్ల కోసం కాదు, ప్రతిరోజు కూడా ఇటువంటి దువాలు మనం చేసుకుంటూ ఉండాలి. అది నమాజులో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. అల్లాహ్ మనందరికీ కూడా ఇహపరలోకంలో సహాయం చేయగాక. ఆమీన్.